హలో అందరికీ. ఇవాళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పోహా. నేను ఇంతకుముందు కూడా ఒకసారి పోహా చేసినా, కాకపోతే అప్పుడు మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా వచ్చింది. రెసిపీ ఏంటో చూసేసేయండి. ఫస్ట్ మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నా దగ్గర జీలకర్ర ఆవాలు లేవు. మా ఆయనకి అడిగితే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సో అందుకనే పల్లీలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసిన. అవి కూడా ఫ్రై అయినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయినాక కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. మనం పులిహోరకి ఎలా పోపు పెట్టుకుంటామో సేమ్ పోహాకు కూడా అలాగే పోపు పెట్టేసుకోవాలి. మొత్తం అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ అయితే పిండుకున్నాను. నేను హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను. మీకు ఒకవేళ పులుపు కావాలనిపిస్తే ఇట్లా మొత్తం ఒక నిమ్మకాయ పిండుకోండి. నేనైతే ఇక్కడ హాఫే పిండేసుకున్నాను. నెక్స్ట్ మనకి మెయిన్ టాస్క్ వచ్చేసి పోహా వాష్ చేయాలి, అంటే అటుకుల్ని వాష్ చేయాలి. అటుకులు మనం వచ్చేసి దొడ్డ అటుకులు తీసుకోవాలి. సన్న అటుకులు తీసుకుంటే గిట్ల మొత్తం ముద్ద ముద్దలా అయిపోతుంది. జస్ట్ ట్యాప్ కింద ఇలా పెట్టేసి తీసేయడమే. కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి ముద్ద ముద్దలా అయిపోతుంది. నేను ఇంతకుముందు చేసిన అన్నా కదా, సో అప్పుడు కూడా సన్న అటుకులు తీసుకున్నాను, నేను దొడ్డ అటుకులు తీసుకోలేదు. నాకు అటుకుల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయని తెలియదు, ఈ మధ్యన తెలిసింది. మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని అలా అని ట్యాప్ కింద పెట్టేసి ఒక పావుగంట సేపు ఉంచకండి. ఇలా పెట్టి అలా తీసేసేయండి. వాష్ అయినాక మంచిగా కలిపేసుకోవాలి. మీకు కనుక ఇది నచ్చితే ఇట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.